రాజకీయాలను నిత్యం ఒక మహా సంగ్రామంగా చూసి ఆంధ్రప్రదేశ్లో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు దేశ రాజధాని ఢిల్లీని సైతం కుదిపేశాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఒక సంచలనాత్మక నిర్ణయం దేశ రాజకీయ పటంలో ఆంధ్రప్రదేశ్ని తిరిగి ప్రధాన చర్చనీయాంశంగా మారింది. దీని ప్రభావం ఎంతగా ఉంటుందా? అదే ముఖ్యమంత్రుల నుంచి కేంద్ర మంత్రుల వరకు, అధికార ప్రతిపక్ష పార్టీలు అధినేతలు వరకు అంతా ఒక్కసారిగా తమ పనులను పక్కన పెట్టి హుటాహుటిన విజయవాడకు పయనమైనారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ నిర్ణయం ఏమిటనే దానిపై ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగాయి. రాష్ట్ర రాజధాని, 3 రాజధానులు, పోలవరం అంశం, కొత్త రాజకీయ కూటములు లేదా కేంద్రంతో అత్యంత కీలక విభజన అంశాలు పరిష్కారం వంటి వాటిలో ఏదైనా అత్యంత కీలక ప్రకటన ఉంటుందని చర్చ దేశవ్యాప్తంగా జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, అధికారంలో ఉన్నప్పుడు కానీ జగన్ తీసుకునే ప్రతి అడుగు ప్రభావం రాష్ట్ర సరిహద్దులు దాటి దేశ దృష్టికి ఆకర్షించింది. కానీ ఈసారి పరిస్థితి వేరే ఏదో ఒక సంక్షేమ పథకం లేదా పరిపాలన సంస్కరణ మాత్రమే కాదు, యావత్ రాజకీయ వ్యవస్థనే పునరాలోచన చేసే స్థాయిలో ఈ పరిణామం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించడానికి ఆంధ్రప్రదేశ్లోని ఓ ప్రాంతీయ శక్తి సిద్ధమైందన్న దేశమంతా వెళ్ళింది. ఢిల్లీ నుంచి తరలి వచ్చిన నేతల్లో కొందరు జగన్ను కలిసి అభినందనలు తెలిపేందుకు, మరికొందరు ఆ పరిణామం వెనుక ఉన్న వ్యూహాన్ని తెలుసుకునేందుకు, ఇంకొందరు తమ రాజకీయ భవిష్యత్తుపై దాని ప్రభావం ఎంత మేరకు ఉంటుందో అంచనా వేసేందుకు వచ్చారన్న విషయం స్పష్టమైంది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతినిధి బృందాలు వివిధ వర్గాలుగా విడిపోయి ఆ నిర్ణయం యొక్క మూలాలను, దాని రాజకీయ పర్యవసానాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నుంచి వచ్చిన ముఖ్య నేతలు రాష్ట్ర ప్రభుత్వంతో స్నేహపూర్వక సంబంధాలు మరియు బలోపేతం చేసుకోవాలని చూస్తుంటే, ప్రతిపక్షంలో ఉన్న నేతలు మాత్రం ఆ అనూహ్య పరిణామాన్ని తమకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలని వ్యూహ రచనలో నిమగ్నమయ్యారు. ఈ మొత్తం ఉదాంతంలో ఒక విషయం మాత్రం స్పష్టం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకున్న ఒక నిర్ణయం తన రాజకీయ శక్తిని, వ్యూహాన్ని మరోసారి జాతీయ స్థాయిలో రుజువు చేసింది. కేవలం సంక్షేమం మాత్రమే కాకుండా కీలకమైన పరిణామాలు, రాజకీయ అడుగులతోనూ తాను దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలనని జగన్ నిరూపించారు. దీంతో రానున్న రోజుల్లో జాతీయ రాజకీయ గమనాన్ని, ఆంధ్రప్రదేశ్ కేంద్ర సంబంధాలను ఈ ఒక్క నిర్ణయం ఎలా మార్చబోతుందని యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తుంది. ఢిల్లీ నుంచి వచ్చిన నాయకుల హడావిడి కేవలం మర్యాదపూర్వక కలయికలు మాత్రమే కాదని, రాబోయే రాజకీయ తుఫాన్లు సంకేతమని అంతా భావించారు. ఈ సంచలన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు జాతీయ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మార్చడం ఖాయమని అంచనాలు పెరుగుతున్నాయి.